Hey guys, welcome back to our YouTube channel Randeeps, and as you read by the title, ఈ రోజు వీడియోలో మా ఇంటి వరలక్ష్మి వ్రతం మీతో షేర్ చేసుకుంటాను. ఒక గ్లిమ్స్ అన్నమాట. మేము ఫెస్టివల్ 21st ఆగస్ట్ చేసుకున్నాము. ఆ 21st ఆగస్ట్ అనేది మాకు పండగే కాదు, మా 4th యానివర్సరీ కూడా. సో ఇట్స్ వెరీ స్పెషల్. అంతకంటే ఇంకొక స్పెషల్ ఏంటి అంటే ఈ 4 years ఆఫ్ మ్యారేజ్లో ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైం నేను రంజిత్తో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. ఐ నో ఇది ఆడవాళ్ళు మాత్రమే చేసుకునే పూజ, కానీ ఏ పూజ అయినా కానీ మన హస్బెండ్తో కలిసి చేసుకుంటున్నాము అంటే ఆ హ్యాపీనెస్ డిఫరెంట్ ఉంటుంది కదా. నాకు ఏదైనా దేవుడికి సంబంధించింది ప్రతిదీ రంజిత్ పక్కన కూర్చుని చేయటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడూ కూడా లాస్ట్ 3 years నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. తను ఆఫీస్కి వెళ్ళిపోయేవారు, నేను ఒక్కదాన్నే పూజ చేసుకునేదాన్ని అనమాట. బట్ ఈ ఇయర్ తను మా యానివర్సరీ అని చెప్పి లీవ్ తీసుకున్నారు. సో అందుకని చెప్పి పూజ కూడా ఇద్దరం కలిసి చేసుకోవడం, ఆ ఆపర్చునిటీ 4 yearsలో ఇప్పుడు వచ్చిందనమాట. అండ్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్ మీకు ఒక విషయం చెప్పాలి. నాకు పండగకి ఒక 4-5 days ముందు నడుము పట్టేసిందనమాట. అది ఎలా అయింది ఏమైంది అనేది నాకు కూడా తెలీదు. యాక్చువల్లీ కాకినాడ వెళ్ళాను, అక్కడ నిద్దట్లో పట్టేసిందా లేకపోతే ఏంటా అనేది తెలీదు. చాలా సివియర్ పెయిన్ ఉండింది, అసలు నడవడం కూడా కష్టమైందనమాట. అండ్ ఆ పెయిన్తో చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. సో అందుకని చెప్పి అమ్మేమో వద్దు వెళ్ళొద్దు ఇక్కడే ఉండిపో రెస్ట్ తీసుకో అన్నారు. కానీ పూజ ఉంది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ యానివర్సరీ కూడా ఉంది కదా, ఇద్దరం కలిసి ఉండాలి యానివర్సరీకి అని అనుకున్నాము. సో అందుకని చెప్పి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను హైదరాబాద్కి ట్రావెల్ చేసి వచ్చాను. అండ్ రంజిత్ నాకు ప్రామిస్ చేశారు, నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అన్నిట్లోనూ కూడా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి. తను చెప్పినట్టే పాపం చాలా హెల్ప్ చేశారు. యాక్చువల్గా పండగ రోజు మేము ఆల్మోస్ట్ 3:45కి లేచాము. 3:45కి లేచి మొత్తం పనులన్నీ చేసుకున్నాము. బికాస్ ఆఫ్ మై బ్యాక్ పెయిన్ నేను ఇల్లు క్లీనింగ్ అంతా చేయలేకపోయాను. సో రంజిత్ అండ్ అరుణ్ ఇద్దరూ కలిసి ఇల్లు క్లీనింగ్ చేశారు. మిగతా పనులన్నీ కూడా నేను చూసుకున్నాను అనమాట. అంటే ప్రసాదాలు చేయటం, దేవుడిని శుభ్రం చేసుకోవడం, ఇవన్నీ నేను చేసుకున్నాను. మేము ముందు రోజు నైటే దేవుడి పూజకి కావాల్సినవన్నీ కూడా తెచ్చేసి పెట్టుకున్నాము. సో దట్ మాకు కొంచెం ఈజీ అయింది. మార్నింగ్ అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలంటే కొంచెం కష్టం కదా. సో అందుకని చెప్పి ముందు రోజు నైటే తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా నేను హెడ్ బాత్ చేసిన తర్వాత అప్పుడు పూజకి కావాల్సిన నైవేద్యాలన్నీ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఈ నైవేద్యాలకి అన్నీ ప్రిపేర్ చేస్తుంటే రంజిత్ ఏమో ఇంకొక పక్కన దేవుడికి అలంకరణకి సంబంధించి మొత్తం అంతా తను చూసుకున్నారు. సో ఇద్దరం అలా వర్క్స్ని అయితే డివైడ్ చేసుకున్నాము. అండ్ నేను నైవేద్యాలకు వచ్చేసి పులిహోర చేశాను. నిమ్మకాయ పులిహోర చేశాను, చింతపండు కాదు. అండ్ శనగల్ని నానబెట్టి వాటిని తాలింపు పెట్టాను. అండ్ ఆల్సో దద్దోజనం చేశాను. అదే కర్డ్ రైస్ ఉంటుంది కదా, పెరుగన్నం. అమ్మవారికి చాలా ఇష్టం అంట దద్దోజనం. సో అందుకని అది కూడా చేశాను. దానితో పాటు చలిమిడి, వడపప్పు, పానకం అండ్ స్వీట్ వచ్చేసి సేమియా చేశాను. యాక్చువల్గా పరవాన్నం చేద్దామని అనుకున్నాను, బట్ ఎందుకో మళ్ళీ ఇలా సేమియా చేస్తానన్నమాట. అరేంజ్మెంట్స్, నైవేద్యాలు చేయటం అన్నీ కూడా ఆల్మోస్ట్ 6:30 కల్లా ఫినిష్ అయిపోయినాయి. సో అందుకని చెప్పి 6:45 కల్లా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము. చాలా మంది శారీ వేసుకుని పనులు చేయాలి అంటారు. ఎందుకో నాకు అంత కంఫర్టబుల్గా అనిపించదు. నాకు కంఫర్ట్గా ఉన్న డ్రెస్ అయితే వేసుకుని మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు పూజ స్టార్ట్ చేసే ముందు నేను రెడీ అవుతాను. ఎప్పుడు ఇలానే ఉంటుంది. అండ్ ఈ శారీ వచ్చేసి మా అత్తమ్మగారు నాకు గిఫ్ట్ చేశారు. మా యానివర్సరీకి నాకు ఈ శారీని గిఫ్ట్ చేశారు. దాన్నే పూజకు కూడా ఇలా కట్టుకున్నాను. అండ్ శారీ డ్రేపింగ్ వచ్చేసి నేను ముందే ప్లీట్ చేయించేసుకున్నాను. మేకప్ బై ప్రభా అని చెప్పి ఉన్నారు కదా, నాకు నవరాత్రి లుక్స్ అన్నీ చేశారు. తనే నాకు ఇలా శారీ ప్లీట్ చేసి ఇచ్చేశారు. అండ్ బిలీవ్ మీ ఆర్ నాట్ గైస్, అది నాకు చాలా చాలా హెల్ప్ అయింది. ఫస్ట్లీ శారీని నేను పర్ఫెక్ట్గా ప్లీట్ చేసుకోవడం నాకు రాదు. అండ్ ఆల్సో ఈ పట్టు చీరలు అస్సలు మాట వినవు కదా. అండ్ దట్టు నాకున్న బ్యాక్ పెయిన్కి ఇంకా నాకు అవ్వదు అని అనిపించింది. అందుకనే ముందు రోజు నేను ప్రభా గారికి శారీ ఇచ్చేసాను. షీస్ వెరీ స్వీట్ ఇనఫ్. వెంటనే నాకు శారీ ప్లీట్ చేసి ఇచ్చేసారు. అండ్ దట్ రియల్లీ హెల్ప్ మీ. సో తను ఇలాగ శారీ ప్లీటింగ్ అండ్ మేకప్ క్లాసెస్ అన్నీ కూడా కండక్ట్ చేస్తారు. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ పూజ విషయానికి వస్తే నేను లాస్ట్ ఇయర్ అమ్మవారి ఫేస్ సిల్వర్ది తీసుకున్నాను. ఆ సిల్వర్ ఐడల్నే అమ్మవారిని ఇలాగ కొబ్బరికాయకి పెట్టి కలశంలాగా చేసి దాన్ని పూజిస్తాను. అండ్ నేను ముందు రోజు నైటే ఇలాగ బ్లౌజ్ పీస్ని శారీ లాగా ప్లీట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే పూజ చాలా చాలా బాగా జరిగింది అని నేనైతే చెప్పలేను. ఓన్లీ సాటిస్ఫాక్షన్ రంజిత్తో కలిసి చేసుకున్నాను అని. ఒక చిన్న మిస్టేక్ అయింది. అదేంటి అంటే ఎవ్రీ ఇయర్ నేను ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేసుకుని స్వామివారు అంటే పంతులు గారు తను చెప్తున్నది నేను చేస్తూ ఉండేదాన్ని. అందులో ఏమయ్యేదంటే
మంత్రాలు ఏవైతే ఉంటాయో అండ్ ఆల్సో ఈ అష్టోత్తరం చదువుతారు కదా, అవన్నీ స్వామి పంతులు గారు చదువుతుంటే నేను జస్ట్ పూజ చేసేదాన్ని అంతే. నాకెప్పుడూ ఆ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు దట్ నేను మంత్రాలు చదవట్లేదు అని చెప్పి కొంచెం చిన్న ఫీలింగ్ ఉండేది. అందుకని చెప్పి ఈసారి వ్రతకల్ప బుక్ ఉంటుంది కదా, అది తెచ్చుకుని నేనే చదువుకుంటూ చేసుకుందాం అని చెప్పి పోటుదానిలాగా నేను కూర్చున్నాను. బట్ కట్ చేసి చూస్తే పూజా విధానం అనేది కొంచెం అటు ఇటు జరిగింది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ వాట్ ఐ మీన్. సో అది నాకు కొంచెం సాటిస్ఫైడ్గా అనిపించలేదు. అంటే మొత్తం అంతా నేనే చేసుకున్నాను, కానీ కొంచెం పూజా విధానం అనేది అటు ఇటు అవ్వడంతో కొంచెం డిసాటిస్ఫైడ్గా అయింది. కీపింగ్ దట్ ఆల్ ఎసైడ్, మిగతా పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది విత్ రంజిత్ బై మై సైడ్ ఆన్ అవర్ యానివర్సరీ. దట్స్ రియల్లీ వెరీ స్పెషల్. పూజ అయ్యేసరికి 8:30 అలా అయింది. ఇంకా వెంటనే మేము టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్లో అర్చన చేస్తున్నారనమాట. సో అర్చన కూడా చేయించుకుని అప్పుడు ఇంకా టిఫిన్ చేద్దాము అని చెప్పి బ్రేక్ఫాస్ట్కి బాబాయ్ హోటల్కి వచ్చాము. పూజ చేసి బయట తినడం ఏంటి అని అనుకోకండి, అంటే అన్నీ కూడా నేను రైస్ ఐటమ్స్ చేశాను కదా, సో నైవేద్యంగా తినడానికి ఏదీ లేదు, ఒకసారి భోజనం తింటాం కదా రైస్ని. సో అందుకని చెప్పి ఇంకా బయట బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని వచ్చాము. అండ్ లంచ్కి వచ్చేసరికి పులిహోర అండ్ ఇంకా దానితో పాటు ఆలూ ఫ్రై చేశాను. అండ్ ఆల్సో నేను వర్కింగ్ అనమాట, సో అందుకని చెప్పి 1:30 కల్లా మొత్తం అన్నీ ఫినిష్ చేసుకుని లాగిన్ అయ్యాను. అండ్ మధ్యలో కొంతమందిని అంటే 5గురిని నేను ఇన్వైట్ చేశాను వాయినం తీసుకోవడానికి. వాళ్ళందరూ వచ్చారు కానీ నేను వీడియో తీయటం అవ్వలేదు. అండ్ మై మేనేజర్ ఈజ్ స్వీట్ ఇనఫ్, నాకు హాఫ్ డే లీవ్ ఇచ్చారు మా యానివర్సరీ అని చెప్పి. సో అందుకని ఇంకా ఈవినింగ్ వాయినం తీసుకోవటానికి వెళ్ళాను. రంజిత్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇది రామకృష్ణ వాళ్ళది, రామకృష్ణ అండ్ సిరి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట వాయినం తీసుకోవడానికి. అండ్ వాళ్ళేమో దే సర్ప్రైజ్డ్ us విత్ దిస్ కేక్. చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్గా మేము ఈ ఇయర్ అంత సెలబ్రేషన్స్ అవి ఏమీ చేసుకోవద్దు అన్నట్టు డిసైడ్ అయ్యాము ఫర్ సమ్ రీజన్. సో అందుకే మేమిద్దరం కేక్ కటింగ్ లాంటిది ఏమీ ప్లాన్ చేసుకోలేదు. అండ్ ఆల్సో అసలు ఇది మాకు యానివర్సరీ అన్నట్టు కూడా డే మొత్తం అనిపించలేదు. ఏదో వరలక్ష్మి వ్రతం పూజ కలిసి చేసుకున్నాము అన్నట్టు ఫీలింగ్ ఉండింది. మధ్య మధ్యలో అందరూ కాల్స్ చేసి విష్ చేయటం అప్పుడు మాకు మధ్యలో గుర్తొచ్చేదనమాట, ఓకే ఈరోజు మన యానివర్సరీ కదా అన్నట్టు. ఇట్స్ నాట్ దట్ వీ లాస్ట్ దట్ స్పార్క్ ఇన్ అవర్ మ్యారేజ్, ఇట్స్ జస్ట్ ఎ ఫేజ్ వీఆర్ గోయింగ్ త్రూ. చెప్పాను కదా లాస్ట్ ఫ్యూ మంత్స్లో కొంచెం అటు ఇటుగా ఉంది లైఫ్ అని చెప్పి. సో మేబీ బికాస్ ఆఫ్ దట్ మేము ఇవన్నీ వద్దు అని అనుకున్నాము. బట్ వాళ్ళేమో మమ్మల్ని కేక్ అది కట్ చేయించి సర్ప్రైజ్ చేశారు. అండ్ వేదాంత్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, మన ఛానల్లో అప్పుడప్పుడు కొంచెం గెస్ట్ అపియరెన్స్ ఇస్తూ ఉంటాడు. వాడు అసలు రావడానికి కూడా చాలా ఏడుస్తూ ఉన్నాడు, అంటే మార్నింగ్ నుంచి నిద్ర లేదంట. సో అందుకని కొంచెం క్రాంకీగా ఉన్నాడు. పాపం వాడు ఏడుస్తున్నా కానీ ఎలానైనా మేము ఇంక్లూడ్ చేసుకున్నాము కేక్ కటింగ్లో. బట్ దెన్ కేక్ ముక్క తినమంటే అసలు తినకుండా అలా పారిపోయాడు వాళ్ళ డాడీ దగ్గరికి. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రసన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము వాయినం తీసుకోవడానికి. బట్ ఏది షూట్ చేయలేదు. మన ఇంటికి వచ్చిన వాళ్ళది కూడా నేను షూట్ చేయడం మర్చిపోయాను. అట్లా ఉంటుంది గైస్ మనతోని, వ్లాగింగ్ చేస్తున్నాను అని కూడా గుర్తుండదు ఒక్కొక్కసారి, అట్లా మర్చిపోతుంటాను. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ఇంకొక సర్ప్రైజ్ వెయిట్ చేస్తూ ఉంది. అరుణ్ ఉన్నాడు కదా, రంజిత్ బ్రదర్. సో తను మాకు ఇలాగా డెకరేట్ చేసి చిన్ని కేక్ కటింగ్ అయితే అరేంజ్ చేసి సర్ప్రైజ్ చేశాడు తను కూడాను. సో అలా మేము వద్దు వద్దు అనుకుంటూనే ఒకటే రోజు 2 కేకులు కట్ చేసాము. ఒకటి రామకృష్ణ వాళ్ళు కట్ చేయించింది అండ్ ఇంకొకటి అరుణ్ ప్లాన్ చేసిన ఈ సర్ప్రైజ్ కేక్ కటింగ్. చెప్పాను కదా డిన్నర్ అలాగా ఏది ప్లాన్ లేకుండే, బట్ ఇంకా ఏది కుక్ చేసే ఓపిక లేదు. సో అందుకని చెప్పి అండ్ ఆల్సో లేట్ అయిపోయింది కదా అని మాకు దగ్గరలో ఉన్న జైన్స్ కిచెన్కి వెళ్ళామన్నమాట డిన్నర్ చేద్దాము అని చెప్పి. అండ్ ఐ వుడ్ సే దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. వేరే ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళామనుకోండి, నాన్ వెజ్ మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఎందుకు అలా ఛాన్స్ తీసుకోవడం, పూజ చేసాం కదా అండ్ వెజ్ తిందాము అని చెప్పి అనుకుంటున్నప్పుడు ప్యూర్ వెజ్కి వెళ్తే బెటర్ అని చెప్పి జైన్స్ కిచెన్ అని కొత్తగా పెట్టారు. మాకు ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాము. యాక్చువల్గా మేము ముందు ఒకసారి వెళ్ళాము కానీ స్టార్టర్స్ ఏదో ఆర్డర్ చేయలేదు, జస్ట్ రోటీ అండ్ కర్రీస్ ఏదో ఆర్డర్ చేసుకుని తిన్నాము. టేస్ట్ అంతా కూడా మాకు బాగా నచ్చింది. సో అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు దానికి వెళ్ళాము సేమ్ రెస్టారెంట్కి. సరే స్టార్టర్స్ ఆర్డర్ చేద్దాం కదా ఫస్ట్ అని చెప్పి, మంచి ఆకలితో ఉన్నామని చెప్పి ఆర్డర్ చేసాము. మేము ఆర్డర్ చేసిన 2 స్టార్టర్స్ కూడా చాలా చాలా చెత్తగా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు యూస్ దిస్ వర్డ్, బట్ దెన్ అస్సలు టేస్ట్ బాగాలేదు గైస్. ఎందుకు ఆర్డర్ చేశాను రా దేవుడా అనిపించుకునేలాగా చేశారు. అసలు టేస్ట్ ఎలా ఉన్నా కానీ ఒక సామెత ఉంటుంది కదా, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు సన్నాయి అని ఏదో ఉంటుంది కదా, అలా అన్నట్టు మేము ఇంకా ఆర్డర్ చేసాం కాబట్టి తినేసాము, ఇంకా తప్పదు కాబట్టి. స్టార్టర్స్ దెబ్బేసేసరికి
అది మెయిన్ కోర్స్ విషయంలో కొంచెం అడుగు ఆచితూచి వేయాలి అని చెప్పి సేఫెస్ట్ ఆప్షన్ ఎప్పుడు ఉండేదే కదా, అది పన్నీర్ కర్రీ అండ్ రోటీ. సో అందుకని చెప్పి మేతి చమన్ అండ్ బటర్ నాన్స్ ఆర్డర్ చేసాము. అవైతే టేస్ట్ బాగున్నాయి. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ నార్త్ ఇండియన్స్ రెస్టారెంట్స్కి వచ్చామనుకోండి, అక్కడికి వచ్చి మనం ఏదైనా పంజాబీ ఆర్ ఇలాగ పుల్కా, రోటీ, కర్రీ అలాంటివి ఆర్డర్ చేయాలి, కానీ చైనీస్ ఆర్ స్టార్టర్స్ అస్సలు ఆర్డర్ చేయకూడదు. అట్లీస్ట్ తందూరీ లాంటివి స్టార్టర్స్ ఉంటాయి కదా, లైక్ పన్నీర్, అవి స్టార్టర్స్ తందూరీస్లో ఆర్డర్ చేసినా సరిపోయేదేమో. మేము చైనీస్ ఆర్డర్ చేసి మిస్టేక్ చేసాము. చూడ్డానికి అయితే బాగున్నాయి కానీ టేస్ట్ అసలు బాగాలేదు గైస్. ఒకవేళ మీరు ఈ రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, స్టార్టర్స్ అవాయిడ్ చేయండి, రోటీ, కర్రీ అలాంటివి అయితే టేస్ట్ చేయండి, చాలా బాగున్నాయి. విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ వరలక్ష్మి వ్రతం అండ్ మా యానివర్సరీ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. కాదు, అలా కాదు, చెప్పు. ఈ వీడియోకి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యు ద నెక్స్ట్ వన్. బాయ్.